ఒకసారి పరమానందయ్య భార్యతోనూ శిష్యులతోనూ పొరుగురికి వెళ్లాల్సి వచ్చింది. చాలా దూరం నడిచిన తర్వాత ఆయన అలిసిపోయారు. ఆయన భార్య పరిస్థితి అలానే ఉంది. దాంతో ఆయన వాళ్ళ శిష్యుల్ని పిలిచి, నాయన్లారా, ప్రయాణ బడలిక ఒళ్ళంతా నొప్పులుగా ఉంది, కాస్త ఒళ్ళు పట్టండి అని చెప్పాడు. గురువు గారు ఆజ్ఞాపించడమే తడువుగా ఒక శిష్యుడు ఎడమ చెయ్యి, ఒక శిష్యుడు ఎడమ కాలు, ఒక శిష్యుడు కుడి చెయ్యి, ఒక శిష్యుడు కుడి కాలు పట్టడం ఆరంభించారు. శిష్యులు శ్రద్ధగా ఒళ్ళు పట్టడంతో పరమానందయ్యకు నిద్ర ముంచుకొచ్చింది. ఇంతలో కాళ్ళు పట్టే శిష్యులిద్దరి మధ్య గొడవ మొదలైంది. నా కాలు మంచిదంటే నా కాలు మంచిదంటూ వాదనకు దిగారు. ఒకడు పట్టే కాలును మరొకడు కొట్టాడు. దీంతో గొడవ పెద్దదైంది. నీ కాల్ని నరికేస్తా అన్నాడు. నేను ఊరుకుంటానా, నేను నీ కాల్ని నరికేస్తా అని బదులిచ్చాడు ఇంకొకడు. ఇల్లంతా గాలించి ఇద్దరు చెరొక గొడ్డల్ని తీసుకొచ్చి గురువు గారిని కాళ్ళు నరికేందుకు సిద్ధమయ్యారు. దాన్ని చూసి మిగతా శిష్యులందరూ హాహాకారాలు ప్రారంభించారు. ఈ దెబ్బలాటకు గురువు గారికి తెలివి వచ్చింది. చేతుల్లో గొడ్డలితో శిష్యులిద్దరూ కనిపించగానే ఆయన నిద్ర వదిలిపోయింది. దెబ్బకు ఆయన భయంతో ఇలా అన్నాడు, ఒరే వెదవల్లారా, మీరు మీ తగువును ఆపండి, నా కాళ్ళు నరికేస్తారేంట్రా, మీకేం పోయే కాలం వచ్చింది అంటూ లేవబోయాడు. చేతులు పడుతున్న శిష్యులిద్దరూ గురువును ఆపి, గురువు గారు, ఈ వెదవలిద్దరూ ఎప్పుడూ ఇలానే గొడవ పడతారు, మీరేం పట్టించుకోకండి, మేం మీ చేతులు పడుతున్నాం కదా అని సర్ది చెప్పారు. దీంతో శిష్యులిద్దరూ తన కాలుని నిజంగా నరికేస్తారని అనుకున్న పరమానందయ్య తన భార్యను వెంటనే పిలిచాడు. సుందరి, ఒకసారి ఇలా రా అని. భర్త కేకలు విన్న సుందరమ్మ ఇంట్లోకి వచ్చింది. గొడ్డలి పట్టుకుని భర్త కాళ్ళు నరికేందుకు వస్తున్న శిష్యుల్ని చూసి ఆమెకు చాలా కోపం వచ్చింది. మూర్ఖపు వెదవల్లారా, మీరు గొడవపడి గురువుగారి కాళ్ళు నరికేస్తారేంట్రా, ఉండండి మీ పని చెప్తాను అంటూ అందుబాటులో ఉన్న దుడ్డుకర్ర తీసుకుని వాళ్ళని బాధింది.